యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. నిజమైన ఉపశమనం కనుగొనడము. దేవుడు తనను విశ్వసించి సహాయం కోరేవారిని విడిపించటానికి నమ్మకమైనవాడు. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడును. మీరు ఎప్పుడైనా ఒక బరువైన వస్తువును ఎక్కువసేపు మోస్తున్నప్పుడు దాని బరువు నుండి మీ చేతులు మండడాన్ని గ్రహించరా? మీరు దానిని చివరికి క్రింద దింపే వరకు దశలను లెక్కిస్తారు. మీరు అలా చేసినప్పుడు నొప్పి తగ్గినప్పుడు మీ శరీరము ఉపశమనం పొందుతుంది. మనము మన భావాలను ప్రభువుకు అప్పగించినప్పుడు మన ఆత్మలో కూడా అలాంటిదే అనుభూతి పొందుతుంది. ఈ రకమైన ఉపశమాన్ని దావీదు బాగా అర్థం చేసుకున్నాడు. తన శత్రువులు నిరంతరంగా వెంబడించడంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతను దాక్కోవలసి వచ్చింది. అతని బాధలో, ఎంతకాలం ప్రభు, ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావు అని మొరపెట్టినప్పుడు అతను మోస్తున్న బరువు స్పష్టంగా కనిపించింది. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలం విముఖుడవై ఉందువు? అయినప్పటికీ తన సుదీర్ఘమైన సవాళ్ళ కాలంలో దావీదు దేవుని విశ్వాసాన్ని, బాధలో ఆయన ఓదార్పును అనుభవించాడు. దేవుడు నమ్మకమైన వాడని గుర్తుంచుకోవటం ద్వారా మన చింతల భారం నుండి విడుదలను కలుగుతుంది. కాబట్టి దేవుడు పనిచేస్తున్నాడని దృక్పథాన్ని పట్టుకొని సమస్యల కంటే పరిష్కారంపై మన దృష్టిని కేంద్రీకరించుకుందాము. అప్పుడు దావీదులాగే మనము కూడా నేను అంతగా కదిలింపబడను అని చెప్పగలుగుతాము. మీరు మీ భారాలను వదిలించుకోవడం నేర్చుకుంటున్నప్పుడు ప్రార్థనలో దేవునితో మాట్లాడటం మర్చిపోవద్దు. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము మరియు ఆయన కోసము ఆశతో వేచి ఉండండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. ఆయన మాత్రమే నా ఆశ్రయదుర్గము మరియు నా రక్షణ, నా కోట. నేను అంతగా కదిలింపబడను. అదే నిజమైన ఉపశమనం. ఆమేన్.